నమస్తే. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో ఉన్నాం మనం. ప్రభుత్వ పాఠశాలలంటే ఒక చిన్న చూపు, ప్రైవేట్ పాఠశాలపై మొగ్గు చూపుతూ ప్రభుత్వ పాఠశాలలను అనేక అసౌకర్యాలు ఉంటాయనే ఒక నానుడికి చెక్కు పెట్టే విధంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలలకు ఏమీ తీసిపోవని, ప్రైవేట్ పాఠశాలలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉంటాయనేది మనం అనేక సందర్భాల్లో రుజువైంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని భీమారం మండలం వెంకట్రావుపేటలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రైవేట్ పాఠశాల కాదు, దాన్ని మించి అనేక సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాల ఇక్కడ నడపబడుతుంది. అంకిత భావం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్న పేరెంట్సు, ఈ వాతావరణం చూస్తే నిజంగా ఒక కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంతటి చక్కటి విద్య ఉంటుందనేది ఉండకపోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. నిజంగా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఇక్కడ ఈ గుట్టలు చెట్ల మధ్యలో పట్టణానికి జిల్లా కేంద్రానికి దాదాపు 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వెంకట్రావుపేట జిల్లా పరిషత్ హై స్కూల్ అనేక సౌకర్యాలతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఇందులో ఉన్న సౌకర్యాలు ఏంటి, ఈ స్కూల్ గురించి అనే విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేట జిల్లా పరిషత్ హై స్కూల్ 2.5 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్యా సంస్థలను తలదన్నే విధంగా విద్యాభ్యాసం చేస్తున్నారు. మెరుగైన సౌకర్యాలు, నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాలమైన మైదానం, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ కొండలు, చెట్లు, పాఠశాల చుట్టూ పచ్చని పంట పొలాలు, మనస్సుకు ఎంతో హాయిని కలిగించే వాతావరణంలో ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని సౌకర్యాలుంటాయా, ఇంత సాంకేతిక జోడించి పాఠాలు చెప్తారా అనే ఆశ్చర్యం వేస్తుంది. అవును, నిజమే. ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యాభ్యాసం చేస్తున్నారు. వెంకట్రావుపేట చుట్టుపక్కల 5-6 గ్రామాల నుంచి వ్యవసాయ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. 2000 సంవత్సరంలో హై స్కూల్ గా అప్గ్రేడ్ సాధించిన జిల్లా పరిషత్ హై స్కూల్ పిఎం శ్రీ పథకంలో స్థానం సంపాదించింది. ప్రధానమంత్రి సర్కార్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద పనిచేస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్, సైన్స్ ఇన్నోవేషన్, విద్యార్థుల నుంచి స్కిల్స్ బయటకు తీసి ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసడానికి ఇక్కడ ల్యాబులు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతాయి. అవి విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడం కోసం కొత్త ఆవిష్కరణలు, వైజ్ఞానిక ప్రదర్శనలు చేయిస్తారు. సైన్స్ టూర్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ₹1 ఖర్చు లేకుండా విద్యార్థులను వైజ్ఞానిక ప్రదర్శనలు, వైజ్ఞానిక టూర్లు చేయిస్తారు. కంప్యూటర్ ల్యాబులు, ట్యాబ్ల ద్వారా విద్యా బోధన చేస్తున్నారు. మిడ్ డే మీల్స్ పథకంలో విశాలమైన డైనింగ్ హాలు, భోజనాల్లో శుభ్రమైన నీటి కోసం ప్రత్యేకమైన ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పాఠశాల ఆవరణలో కూరగాయలు పండించడం కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. పాఠశాల ఆవరణ పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. ప్రతి క్లాస్ లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఎల్ఈడి ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తారు. నిజంగా వెంకట్రావుపేట హై స్కూల్ చూస్తే ఏ కార్పొరేట్ స్కూల్లో నెలకు 2 లక్షలు 3 లక్షలు చెల్లించే కార్పొరేట్ స్కూల్లో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవు, ఇంత మంచి వాతావరణం ఉండదనిపిస్తుంది. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో లక్షలు ఫీజులు తగలేసినా సరైన క్రీడలు ఉండవు. దేహదారుఢ్యానికి అవకాశమే లేదు. బహుళ అంతస్తుల మేడలు ప్రతి రోజు 2-3 సార్లు ఎక్కి దిగడంతో విద్యార్థులకు చిన్నతనంలోనే మోకాళ్ళ నొప్పులు వస్తున్న సంఘటనలు అనేక చూస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సౌకర్యాలున్న ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు రాక్ సాలిడ్ గా తయారవుతున్నారు. జీవితంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదివితే ఆ కిక్కే వేరు. పిఎం శ్రీ పథకం కింద జిల్లాలో 20 పాఠశాలలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలతో పాటు ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో బోధన చేస్తుండటంతో ప్రైవేట్ స్కూల్ నుంచి ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలపై మొగ్గు చూపుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక శుభసూచకమైన పరిణామం. వెంకట్రావు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులు ఏం చెప్తున్నారు విందాం. సహస్ర, ఎన్నో తరగతి చదువుతున్నావు? 8వ తరగతి చదువుతున్నా సార్. మీ అమ్మ నాన్న ఏం పని చేస్తాడు? అమ్మ వ్యవసాయం చేస్తుంది, నాన్న గొర్రెలు కాస్తుంది. ఏ ఊరు మీది? కాచారం. ఏ తరగతి చదువుతున్నావు? 8 సార్. ఎట్లుందమ్మా ఇక్కడ? చాలా బాగుంది సార్. మాది పేద కుటుంబం అని సార్ ఒక ట్యాబ్ ఇచ్చిర్రు నేర్చుకున్నానికి, ఇంట్లో ఫోన్ లేదని.
సార్ ఇచ్చిన దాంతో చాలా బాగా నేర్చుకుంటున్నా సార్. ఇక్కడికి వచ్చినాక మాకు చెప్పడానికి అన్ని ఇస్తున్నారు సార్. మాకు ఇక్కడ వైఫై కనెక్ట్ కూడా ఉంది. కంప్యూటర్ క్లాస్ రోజు చెప్తున్నారు. మాకు ఇక్కడనే మాకు టిఫిన్ కూడా పెడతారు సార్. భోజనం మంచిగా ఉంటుందా సార్? మంచిగా ఉంటుంది. రోజు కర్రీ మంచిగా చేస్తారు, రైస్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకా క్లాసెస్ కూడా మంచిగా చెప్తారు. మాకు హై సెక్యూరిటీ సార్. స్కూల్ మొత్తం సీసీ కెమెరా పెట్టారు. మాకు ఏం కావాలన్నా చూసుకుంటారు సార్ సార్లందరూ. వెంకట్రాపేట ఇదే ఊరు. మీ అమ్మ నాన్న ఏం పని చేస్తారు? మమ్మీ ఇక్కడనే వంట చేస్తుంది ఇదే స్కూల్లో. డాడీ లేడు. ఏ తరగతి చదువుతున్నావు? 8వ తరగతి. 8వ తరగతి చదువుతున్నావు. మంచిగా చెప్తారా క్లాసులు? క్లాసులు అందరు సార్లు మంచిగా చెప్తారు మాకు. మేము ఇక్కడ చదువుకుంటందుకు మాకు అదృష్టం. అసలు మేము బాగా పేదోళ్ళం సార్. మేము ఇక్కడ సార్ మంచిగా చదువుకుంటాం. సార్లు కూడా మంచిగా చెప్తారు. సార్లు ఎప్పుడు సార్ మాకు అదృష్టం. కానీ మేము కొంతమంది మంచిగా అర్థం చేసుకోం సార్లను. ఇంకా కొంతమంది సార్లను మంచిగా చెప్తారని బయట కూడా చెప్తారు. మేము కూడా సార్లు ఇంకా మంచిగా చెప్తుర్రు. మేము కూడా సార్ల లెక్క చదువుకొని మేము కూడా టీచర్లు అన్ని చెప్తారు. కంప్యూటర్ క్లాసులు చెప్తారు. మాకు ల్యాబ్ ఉంది. ల్యాబ్లకు కూడా మేము కూడా వెళ్తాం. ల్యాబ్లో అన్ని కంప్యూటర్స్ ఉంటాయి. మాకు ఏం కావాలన్నా అల్లు ఉంటాయి సార్. సార్ మయూరి. ఏ క్లాస్ అమ్మా నువ్వు? 8th క్లాస్. 8th క్లాస్. మీ అమ్మ నాన్న ఏం పని చేస్తారమ్మా? సార్ నాన్న దుబాయ్, అమ్మ వ్యవసాయం చేస్తుంది. అమ్మ వ్యవసాయం చేస్తుంది. ఏ తరగతి చదువుతున్నావు నువ్వు? సార్ 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నావు. రోజు స్కూల్కి వస్తావా? వ్యవసాయం పనికి పోతావా? స్కూల్కి వస్తావా? ఏం నేర్పుతున్నారు ఇక్కడ? మంచిగా చదువుకోవడం, ఆడుకోవడం. అన్ని క్లాసులు చెప్తున్నారా? చెప్తారు సార్. మీ సార్లు రోజు స్కూల్కి వస్తారా? వస్తారా? ఏమేం చెప్తారు? ఏమేం పెడుతున్నారు? తిండి పెడుతున్నారా? ఏమన్నా భోజనం? మధ్యాహ్నం భోజనం పెడతారు సార్. ఏమేం పెడతారు సార్? రోజు 2 కర్రీస్, ఎగ్, అన్నం. కంప్యూటర్ ఏమన్నా చూపిస్తారా? కంప్యూటర్లో పెట్టి చెప్తుండ్రా కంప్యూటర్ ఎట్లా ఆపరేట్ చేయాలి ఏం కదా? రోజు కంప్యూటర్ క్లాసులు చెప్తారు. టీచర్ సపరేట్ టీచర్ వచ్చారు. ఆటలు ఆడిస్తుండ్రా? ఆడిస్తారా? ఈ స్కూల్ గురించి ఏం చెప్తావు నువ్వు? మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ట్యాబ్స్, డిజిటల్ బోర్డ్స్, ప్యూర్ వాటర్, సీసీటీవీ ఫుటేజెస్, ఆడుకోవడానికి మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్కూల్లో. గత సంవత్సరం ఈ పాఠశాల నుండి 11 మందికి 500 పైన మార్కులు వచ్చినాయి. తర్వాత అత్యధిక మార్కులు కూడా ఇదే పాఠశాల నుంచి పొంది ఉన్నారు. అదేవిధంగా IIITలో సీట్లు వచ్చిన విద్యార్థులు చాలామంది ఉన్నారు ఈ పాఠశాలలో. మన పాఠశాలలో ఇతర పాఠశాలల మాదిరి కాకుండా సాంకేతిక విద్య అంటే IFP ప్యానల్స్ ద్వారా, డిజిటల్ బోర్డ్స్ ద్వారా విద్యా బోధన ఉంటుంది. అదేవిధంగా ట్యాబ్స్ ద్వారా కూడా మేము ప్రతి పిల్లవానికి ఒక ట్యాబ్ ఇచ్చి వారికి అర్థమయ్యే రీతిలో ట్యాబ్స్ ద్వారా బోధిస్తూ ఉన్నాము. ఇందుకు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ బృందము మా దగ్గర ఉంది. అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా పిల్లలను ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా చాలామంది ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేసి వారి ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది ఈ పాఠశాల. దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 6 గ్రామాలకు ఇది ఒక ప్రధానమైనటువంటి విద్యా కేంద్రం. చాలామంది పేద ప్రజల పిల్లలకు ఇది చాలా మంచి అవకాశాన్ని ఇస్తున్నటువంటి పాఠశాల. ఎందుకంటే క్యాంపస్ మొత్తం వైఫై ఏరియా ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి. టెక్నికల్గా వచ్చేసి మాకు అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది, ప్లస్ IFP బోర్డ్స్ ఉన్నవి, ప్లస్ కంప్యూటర్స్ 15 కంప్యూటర్స్ ఉన్నవి. ట్యాబ్స్ ద్వారా కూడా బోధన అందిస్తున్నాము. ఇవన్నీ పేద పిల్లలకు ఇంత నాణ్యమైనటువంటి విద్యను అందించడం లోపల ప్రభుత్వం ఇస్తున్నటువంటిది ఇక్కడ పిల్లలకి ఎంతో ఉపయోగపడుతున్నది. దానికి బదులుగా ఈ సంవత్సరం మేము టాపర్గా కూడా నిలిచినాం. మండల్ టాపర్ నిలబడేటప్పుడు 13
23 మంది విద్యార్థులు టాపర్గా వచ్చినారు. ఇవన్నీ ఇక్కడ పేద ప్రజలకు అందాలని మేము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఇక్కడ ఉన్న వసతుల గురించి చెప్తున్నాము. అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి. దాదాపు వేరే దగ్గర ఉన్నటువంటి హాస్టల్ వసతులను పిల్లలు కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ పిల్లలు వచ్చిన వాళ్ళు 4-5 విలేజ్ల నుంచి వస్తారు. ఒక మధ్యాహ్నం పూట భోజనం అందుతుంది. కాకపోతే పిల్లలకి ఇంకేదైనా అకామిడేషన్ లాగా ఇలాంటి స్కూల్స్ను ఏర్పాటు చేస్తే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి స్నాక్స్ కానీ ఇంకా స్టడీ అవర్స్ కానీ ఇప్పుడు వేరే దగ్గర ఇంతమంది స్ట్రెంత్ ఉన్నందుకు ప్రభుత్వం నుంచి కూడా కొంత సహకారం అందిస్తే ఇలాంటి పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది అని మేమందరము భావిస్తున్నాము. సైన్స్కి సంబంధించినటువంటి ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి, విహారయాత్రలు ఉంటాయి, ఎక్స్పోజర్ విజిట్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ టూర్స్ ఉంటాయి. ప్లస్ వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిఎం-శ్రీ పథకం కింద మనకు పిల్లలందరూ కూడా ఫ్రీగా తీసుకెళ్ళి రామప్ప హైదరాబాద్ సంవత్సరానికి ఎన్నిసార్లు తీసుకెళ్తారు? సంవత్సరానికి ఒకసారి అకాడమిక్ ఇయర్ లో ఒకసారి తీసుకెళ్తారు. ఎంతమందిని తీసుకెళ్తారు? టూర్ ఒక్కసారి తీసుకెళ్తాము. మామూలుగా ఫీల్డ్ ట్రిప్స్ అవి చాలా 2-3 సార్లు ఉంటాయి. ఫీల్డ్ ట్రిప్ అంటే సైన్స్ రిలేటెడ్ పొలాసా ఉంది, పొలాసా కానీ వ్యవసాయ పరిశోధన క్షేత్రం కానీ 10th క్లాస్ వాళ్ళు అయితే కొంచెం స్టేట్ దాటి కూడా తీసుకెళ్తుంటాం. బెంగళూరు, మైసూర్ అట్లా తీసుకెళ్ళాము. బెంగళూరులో మంచి సైన్స్ మ్యూజియం ఉంది కదా, అది కూడా చాలా సార్లు తీసుకెళ్ళాము. అది కొంచెము ఎక్స్పెండిచర్తో కానీ పిల్లలు బేర్ చేస్తారు. ఎవరైతే బేర్ చేయగలుగుతారో వాళ్ళను ఏ విహారయాత్ర అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకెళ్తారు. లోకల్ మన స్టేట్ లో అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ నుంచి ప్రపోజల్స్ వస్తే మేము వేరే స్టేట్ కూడా ఇంటర్ స్టేట్ కూడా తీసుకుపోతుంటాం. చాలా సార్లు తీసుకుపోయాం. ఎట్లా సార్ స్కూల్ పరిస్థితి ఎట్లా, విద్యార్థులు ఎట్లా ఉన్నారు, బిహేవియర్ ఎట్లా ఉంది? పరిస్థితి చూసారా సార్ ఎంత బాగుంటుంది. విద్యార్థులు మీకు అంటే కోఆపరేటివ్ గా అంటే విద్య అంటే మీరు పేరెంట్స్ తరపు నుంచి కూడా చాలా కోఆపరేషన్ ఉంటుంది. వాళ్ళ ఆర్థికంగా కానీ ఏమైనా కార్యక్రమాల విషయాలు కానీ ఖచ్చితంగా అన్ని విషయాల కోఆపరేషన్ ఉంటుంది. చూసారు కదా స్కూల్ ఎంత బాగుందో, స్కూల్లో యాక్టివిటీస్ కూడా అంత బాగుంటాయి. సో మేము ఓవరాల్ డెవలప్మెంట్ కోసము మేము ప్రయత్నం చేస్తుంటాం. అన్ని విషయాలలో ఆటలు కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఇంకా రొటీన్ టీచింగ్ కాకుండా IFPsలో వీడియోస్ లెసన్స్ కానీ, క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం కానీ, ఇలా ప్రతిదీ కూడా మేము కవర్ చేసాము. అసలు ఈ ప్రైవేట్ స్కూల్లో ఇవన్నీ ఏవో ఉండవు. ప్రైవేట్ స్కూల్లో ఏవో అంతా ఒకే మూస పద్ధతిలో ఉంటుంది, కానీ మా దగ్గర అలా ఉండదు. అన్ని విధాలుగా బాగుంటుంది. మంచి స్టాఫ్ ఉంది, స్టాఫ్లో మంచి కోఆర్డినేషన్ ఉంది. ఆ విధంగా సాటిస్ఫై ఉంది. మాది ఇక్కడే సార్, పక్క విలేజ్. ఈ పక్క విలేజ్ లో మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేస్తున్నందుకు మీకు చాలా లక్కీ. పిఎం-శ్రీ స్కూల్స్కి మాకు సెంట్రల్ నుండి అపాయింట్ చేశారు సార్ యాజ్ ఎ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్గా ఫర్ 9th క్లాస్కి స్టార్ట్ చేశాం సార్. 55 మెంబర్స్ ఉన్నారు సార్ 9thలో. 55 మెంబర్స్కి బేసిక్స్ అనేది స్టార్ట్ చేశాం సార్. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, పికప్ అయ్యారు. నెక్స్ట్ టోటల్ మేము స్టార్ట్ చేస్తాం సార్. బేసిక్స్ టు ఆల్ ఎండింగ్ వరకు MS ఆఫీస్, MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ టోటల్ నేర్పించాలి సార్.